అందరికీ నమస్కారం అండి. ఏపీపీఎస్సీ బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది. ఎందుకంటే రానున్న సంవత్సరంలో 2025లో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడానికి చాలా పక్కా ప్రణాళికతోటి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. ఆ దిశగానే ఆ సందర్భంలోనే ఏపీపీఎస్సీ బోర్డును కూడాను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం అయితే పూనుకుంది. దానికోసమనే 7 సభ్యులు కలిగిన ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ నిన్నటి రోజున ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికలో ఏ ఏ విషయాలపైన ప్రక్షాళన చేయాలనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరచడం జరిగింది. దాన్ని నేను ఒక 6 పాయింట్లుగా విభజించి మీ ముందుకైతే నేను తేవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనం పూర్తిగా ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని ప్రతి అప్డేట్ని మీ ముందుకైతే నేను తెస్తాను. నన్ను సపోర్ట్ చేయమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్గా మనకి ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేసిన అంశాల్లో మొట్టమొదటిగా మనం రాసిన ఓఎంఆర్ షీట్ని మూల్యాంకనం చేసి దాన్ని ఆన్లైన్లో పొందుపరచాలి. అది కేవలము ఒక అభ్యర్థి లాగిన్లోనే చూసే విధంగా ఏర్పాటు చేయాలి. అటువంటి ఫెసిలిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని వాళ్ళైతే ముందుగా 1వ పాయింట్గా సమర్పించడం జరిగింది. అదేవిధంగా రెండోది ఏపీపీఎస్సీ అంతర్గత మార్పులు అనగా కేరళ, రాజస్థాన్, యూపీఎస్సీ ఈ విధంగా కొన్ని బోర్డులతో పోలుస్తూ మన ఏపీపీఎస్సీ బోర్డు అనేది చాలా వెనకబడి ఉంది. టెక్నికల్ పరంగా, ఐటీ విభాగంలో పరంగా చాలా వెనకబడి ఉందనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే మనకి ప్రత్యేకించి ఏపీపీఎస్సీ బోర్డులోని ఐటీ విభాగం అంటూ ఏమీ లేదు. కానీ మనకి రానున్న కాలంలో ఐటీ విభాగం ఏపీపీఎస్సీ బోర్డుకి చాలా అవసరం, చాలా టెక్నికల్ విభాగం చాలా అవసరమని, దీని గురించి 9 మంది సభ్యులు కలిగిన ఒక ఐటీ విభాగాన్ని ఏపీపీఎస్సీ బోర్డు ఏర్పాటు చేయాలని కూడాను దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్గా డైనమిక్ డాష్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయాలి అనేసి చెప్పడం జరిగింది. ఈ డైనమిక్ డాష్ బోర్డు వల్ల పనితీరు ఏంటంటే పూర్తిగా నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ ముగింపు వరకు వాళ్ళ అభ్యర్థులందరికీ పూర్తిగా ఆ జాబ్ వచ్చేంత వరకు ఈ డైనమిక్ డాష్ బోర్డ్ లోని పూర్తి సమాచారాన్ని అయితే పొందుపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా లీగల్ టీం, ఏపీపీఎస్ బోర్డుకి ప్రత్యేకమైన లీగల్ టీం ఉండాలి. హైకోర్టు జడ్జితో మాట్లాడి డిప్యూటేషన్ ప్రకారంగా ఒక లీగల్ టీంని ఏర్పాటు చేయాలి అనే ఒక ఇది కూడా జరిగింది. లాస్ట్ గా 1 టైం రిజిస్ట్రేషన్ విధంగానే 1 టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. 1 టైం రిజిస్ట్రేషన్ ప్రకారమే 1 టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడాను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థి ఒక్కసారిగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి చేసుకునే ఒక అవకాశం, వెసులుబాటు కలుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, యూపీఎస్సి, నెక్స్ట్ వివిధ బ్యాంకులు, ఆర్ఆర్బి బోర్డు, మన ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ తోటి మన ఏపీపీఎస్సీ బోర్డు సిలబస్ని కూడా అనుసంధానం చెయ్యాలి. దీని ద్వారా అభ్యర్థులు మరింత ఎక్కువ అవకాశాలు పొందుకునే అవకాశం ఉంటుంది అనుకుని ఏపీపీఎస్సీ బోర్డుకి ఈ 7 కలిగిన ఒక కమిషన్ వారు అయితే చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్తిగా కొత్త విధానాన్ని ఏపీపీఎస్సీ బోర్డులో ఏర్పాటు చేసే అవకాశం ఉందని పూర్తిగా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రానున్న కాలంలో 2025లో పూర్తిగా ఏపీపీఎస్సీ అనేది ఒక కొత్త తరహాగా, ఒక కొత్త విధానంలో రూపొందించబడుతుంది. సో మనకి ఖచ్చితంగా అయితే 2025లో జాబ్ క్యాలెండర్ ఉందండి. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని గురించి ఈ సమస్త సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. ఓకేనా? వీడియో మీకు నచ్చినట్లయితే, వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాదన్ను, మరి నాకు ఉన్న అవకాశం మేరకు నేను వీడియో చేస్తున్నాను. దయించి నన్ను క్షమించి మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే.